ఎగురుతుంది. ఏంటి అర్జుడు అక్కడ ఏం లేదు కదా, ఏం మాట్లాడుతున్నావు? నా మొహం కదా అర్జుడు. ఎగురుతుంది. కోతి ఎగురుతుంది. ఎగురుతుంది. ఇటు పక్కకు వచ్చి చూస్తే తెలుస్తుంది. రమ్మంటుంటే తొందరగా రా. తెలుస్తుంది రా. అదిగో సరే సరే, నువ్వేం కంగారు పడకు. నువ్వు ఏదో చూసి ఏదో ఊహించుకుంటున్నట్టున్నావు. అక్కడ ఏమి లేదు, నేను చెప్తున్నాను కదా, అనవసరం కంగారు పడకు. ఎగిరింది. నా కళ్ళతో నేను చూసాను, నిజం చెప్తున్నాను, నిజంగా ఎగిరింది. నాకు చాలా భయం. ఎగరలేదు, అక్కడ ఏం ఎగరలేదు, అన్ని అక్కడే ఉన్నాయి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. నేను చూసాను, అది ఎగిరింది. ఎక్కడున్నావురా? మంచిది కాదు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నానా? మళ్ళీ ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? తాగు. ఇదిగో, ఎటు వెళ్తున్నావు? విష్ణు ఫోటో ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తున్నాను. నేను వస్తాను. నేను అటు నుంచి అటు కాలేజీకి వెళ్ళిపోతాను. పర్లేదు, వస్తాను. నువ్వు కాలేజీకి వచ్చి ఏం చేస్తావు? ఇంట్లోనే ఉండు. నేను జమున వాళ్ళ ఇంట్లో ఉంటాను. నువ్వు రాగానే పిలువు, అప్పుడు వస్తాను. జమున వాళ్ళ ఇంట్లోనా? అవును, నాకు కొంచెం పని ఉంది. అలాగే వెళ్ళు. సంజయ్, మన ఎదురు బిల్డింగ్ లో ఉంటారే మిస్సెస్ రావు, వాళ్ళ అబ్బాయి పాపం 3 రోజుల నుంచి కనిపించట్లేట. వాళ్ళు ఎంతో వర్రీ అవుతున్నారు. అదే మన ఎదురింట్లో ఎప్పుడు నీరసంగా ఉంటాడు, పెద్ద పెద్ద భూతద్దాలాంటి కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అచ్చం వాళ్ళ నాన్నలా ఉంటాడు. సంజయ్, వాళ్ళ ఇంట్లో కూడా ఒక డొక్కు స్కూటర్ ఉంది, ఎప్పుడు తోసుకుని తిరుగుతూ ఉంటాడు. అతనేనా? అతనే. హౌ సాడ్. రియల్లీ సాడ్. పాప వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కదా. పిల్లల్ని భయపెట్టి కంట్రోల్లో పెట్టాలనుకుంటే ఇలాగే అవుతుంది. వాళ్ళ అమ్మకు భయపడి కొడుకే కాదు, ఓ రోజు మొత్తం కాలనీ మాయమైపోతుంది. సంజయ్, ఆపుతావా ఇంకా? కానీ పాపం 2 రోజుల క్రితం అతని కాఫీ షాప్ లో చూసానే. అతన్ని చూసావా? సమీర్ అతన్ని కొట్టాడు తెలుసా? ఎందుకు? నన్ను చూసి కన్ను కొట్టాడు. అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో. నో డాడీ, అతను అలాంటి మనిషిలా అనిపించలేదు. కానీ యాజ్ యూజువల్ సమీర్ బాడీ ఉంది కదా, కొట్టడానికి వెళ్ళాడు. బిగ్ మిస్అండర్స్టాండింగ్. పాప అతను ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫీల్ సో బ్యాడ్. చాలా మంచి వాళ్ళు అనిపించాడు. సమీర్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. హాయ్ అంకుల్. హాయ్ లవ్. హాయ్. నీ భగవంతుడు ఎలా ఉన్నాడు? భగవంతుడేంటి? సమీర్, నువ్వు నోరు మూసుకు చెప్తున్నాను. ఆంటీ మీకు ఇంకా చెప్పలేదా? ఏం లేదమ్మా, మీరు ఇవే నమ్మద్దు. చెప్పని మోహిని. డోంట్ మేక్ అ ఫూల్ అవుట్ ఆఫ్ మీ. అరే ఇప్పుడు నేనేమన్నాను? అది కాదు మోహిని, ఇప్పుడు నేనేమన్నాను? డోంట్ యార్. లవ్ నీతో రియలీ నిజంగా అడుగు
అడుగునా హార్ట్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఇన్సైడ్ గుండెల్లో అవుట్ సైడ్ వెన్నెల్లో నువ్వే నువ్వే ఓన్లీ నువ్వే. నీతో రియలీ నిజంగా అడుగునా హార్ట్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఇన్సైడ్ గుండెల్లో అవుట్ సైడ్ వెన్నెల్లో నువ్వే నువ్వే ఓన్లీ నువ్వే. రాంగ్ కాదు రైటులే నీతో లైఫ్ బ్రైట్లే వితౌట్ యూ జీవితం బ్లాక్ అండ్ వైట్లే. నువ్వు లేని నాడు నేను అవుతాడు నీ ఫేస్ చూడకుంటే ఫుల్ డే బ్యాడలే. నాలో నిలువెల్లా షైనలే నిన్ను నన్ను కలిపి చేస్తున్న లైఫ్ డిజైనలే. ఎవ్రీథింగ్ ఎనీథింగ్ నీతోనే చేస్తా చాలు నా ప్రేమకి నువ్వు డెడ్ లైన్లే. నీతో రియలీ నిజంగా అడుగునా హార్ట్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఇన్సైడ్ గుండెల్లో అవుట్ సైడ్ వెన్నెల్లో నువ్వే నువ్వే ఓన్లీ నువ్వే. నీతో రియల్లీ నిజంగా అడుగునా హార్ట్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఇన్సైడ్ గుండెల్లో అవుట్ సైడ్ వెన్నెల్లో నువ్వే నువ్వే ఓన్లీ నువ్వే. సమీర్, సమీర్. రఘు, ఇస్ దట్ యూ? ఏ రఘు. సమీర్, నేను భగవంతుణ్ణి. భగవంతుడా? అనిల్, అనిల్ జస్ట్ కమ్ అవుట్. ఇంకా ఆడుకుని చాలు, బయటికి రమ్మంటున్నాను. నిన్నెంతో కాలంగా చూస్తున్నాను. మోహినితో నువ్వు వేస్తున్న వేషాలు కూడా చూస్తున్నాను. మోహినితో నువ్వు ఆడుతున్న ప్రేమ నాటకాన్ని ఆపకపోయావో నిన్ను నేరుగా నరకానికి పంపిస్తాను. రాజ్, రాజ్, నువ్వే కదా? నా మాట వినకపోతే నీకు నరకంలో కూడా చోటు లేకుండా చేస్తాను. నువ్వు మర్యాదగా అమెరికాకి తిరిగి వెళ్ళిపో. రాజ్, ఆర్ యు దేర్? చూడు, నాతో ఆడుకోవద్దు. దొరికామంటే కాళ్ళు చేతులు ఎరగొడతాను. సమీర్, నువ్వు భగవంతుడికే కోపం తెప్పిస్తున్నావు. అనిల్, జస్ట్ కమ్ అవుట్ యార్. మళ్ళీ మళ్ళీ నీతో ఈ మాటలు మాట్లాడడానికి నేను 10 సార్లు భూమి మీదకి తిరిగి రాను. జస్ట్ కమ్ అవుట్ యార్. భగవంతుడట. నాకు కోపం తెప్పించొద్దు. లాగి ఒకటి పీకేనంటే భగవంతుడి దగ్గరికి పోతావు. రేయ్, భగవంతుడిని తిడతావురా? బయటికి రారా, రా. భగవంతుడు తిడతావా? భగవంతుడు అంటే ఎవరా నువ్వు? మోహిని కావాలా నీకు? మోహిని కావాలా? ఆ రోజు అంతమందిలో పట్టుకున్నాను. నా మోహిని కొడతావా?
సమీర్ మోని 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 వాట్ వాస్ దట్ సమీర్? నాకు తెలీదు మోహిని, మాట మాత్రం వినపడింది. మోహిని ఒక్క నిమిషం, నేను వాణ్ణి కొట్టానని చెప్పాడు, అది కూడా అందరి ముందు. నేను అసలు ఎవరిని కొట్టాను? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అసలేం కావాలి నీకు? వాడి దగ్గర ఏముంది మోహిని? నీకు వాడంటే ఎందుకంత ప్రేమ? ఏం కావాలి నీకు? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నది డబ్బేగా. అర్థమైంది. ఇది మా అమ్మతో తీయించుకున్న ఫోటో సార్. పేరు? శాంతిదేవి. మీ కొడుకుది? వాడిదా విష్ణు. విష్ణు విష్ణు ప్రసాద్. వయసు ఎంత? సబ్ చాయ్. ఇంకోటి తీసుకురారా. ఇది ప్రీతి జింటాతో తీయించుకున్న ఫోటో. ఎగ్జిబిషన్ లో ఆ రోజు చాలా ఏడ్చాడు. ఇది వాళ్ళ తాతగారితో, అంటే వీళ్ళ నాన్నగారితో తీయించుకున్నది. అదెందుకో ఇది తీసుకోండి, మా అమ్మగారితో ఉన్నది. ఇందులో బాగున్నాడు. ఏదైతే ఏంటి? నాకు తెలుసు కదా. ఏం తెలుసు నీకు? సార్. ఎస్ సార్. భూషణ్ కేసు ఏం చేసావు? సార్ అది ఇన్స్పెక్టర్ రవిని పంపించాను సార్, కానీ అతను దారిలో ఉండగానే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈరోజు కుమ్మాన్ని పంపించాను సార్, రేపటికల్లా వచ్చేస్తారు సార్. వాడిని పట్టుకోవడం గ్యారంటీ సార్. ఎవరు? పెద్ద సార్. మీకన్నా పెద్ద? అవునమ్మా. నడు. సార్. ఏంటి సార్, మా అబ్బాయి తప్పిపోయాడు. వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారులేమ్మా, మీరు వెళ్ళండి. సార్, కొంచెం ఒక్కసారి పక్కకు వస్తారా? ఎందుకు? ఒక్కసారి. సార్, అది ఏంటిది? పిల్లలకి ఏమన్నా ఏం చేస్తున్నారు మీరు? అది కాదు, లంచం ఇవ్వాలని చూస్తున్నారా? పిల్లల కోసం. నాకే లంచం ఇవ్వాలని చూస్తున్నారా? అబ్బే. ఒక పోలీస్ ఆఫీసర్ కి లంచం ఇస్తారా? ఇది నేరం అని తెలీదా మీకు? లేదు. తీసుకెళ్లి లోపల చేస్తాను. అబ్బే, ఆయన చెప్పారండి. ఏమయ్య శంకర్, ఏంటిది? లేదు సార్. ఆయన కాదు, మా ఆయన ఏం చెప్పారా? చెప్పారు. ఇద్దరిని దోసేస్తాను. పదండి పదండి ఇక్కడ నుంచి. ఏంటి శంకర్, ఏంటి ఇదంతా? మీ స్టేషన్ లో ప్రతి చిన్న కేసుకి లంచాలు తీసుకుంటున్నారా? సార్ Stand straight. ఎస్ సార్. సిగ్గులేదా నీకు? నీలాంటి వాళ్ళ వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పడిపోతుంది. సార్ అట్లాంటిది ఏం లేదు సార్. Shut up. సారీ సార్. Idiot. సారీ సార్. సస్పెండ్ చేసేస్తాను. సారీ సార్. నా మీద ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పలేదు. అబద్ధాలు అడుగు. ఇంటికి పద, చెప్తాను. మోహిని, మనం వాళ్ళకేమని చెప్తాం? No, we have to. వాళ్ళు మనల్ని నమ్మరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి సమీర్? రా ముందు. మీ ఇద్దరికి ఏదో పిచ్చెక్కినట్టుంది. ఏం మాట్లాడుతున్నారు? సార్, నేను చెప్పేది నిజం. నాకు తెలుసు మీరు మా మాటలు నమ్మరని, కానీ ఇదంతా మా కళ్ళతో చూసాం. మీ కళ్ళతో చూశారా? మరి కనపడ్డని చెప్పారు. ఆహా, మీకు మేము చెప్తుంది అర్థం కావట్లేదు. మేము అతన్ని చూసాం, కానీ అతను మాకు కనపడ్డు. ఎవరికి కనపడినాడు? మీకు మాత్రం ఎలా కనపడ్డాడు? సార్, మేము బ్యాట్ చూసాం. బ్యాట్ కనపడిందా? సార్, మేము చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఆ బ్యాట్ని ఎవడైతే పట్టుకున్నాడో వాడు కనపడ్డు, వాడి గొంతు మాత్రం వినపడింది. ఆ బ్యాట్ని ఎవడో కూడా పట్టుకొని ఉండాలి కదా. అయితే ఆ బ్యాట్ ఎవడు పట్టుకున్నాడు? ఎవడు కనపడ్డా వాడే పట్టుకున్నాడు. వాడు బ్యాట్ పట్టుకున్నట్టు నువ్వు చూసావా? లేదు సార్. అదే మేము చెప్తున్నాం సార్, అతను కనపడ్డు.
పోనీ మీకు నేనైనా కనబడుతున్నానా లేకపోతే నా గొంతు మాత్రం వినబడుతుందా? సార్ ప్లీజ్ మేము చెప్పి దయచేసి అర్థం చేసుకోండి సార్. వాడు గొంతు మేము విన్నాం. వాడు భగవంతుడు అని కూడా అన్నాడు. వాడేమో కనపడ్డు, వాయిస్ మాత్రం వినబడుతుంది, అది కూడా భగవంతుడిది. సార్ అతన్ని మనిషి గొంతులాగే ఉంది. అవును సార్. అలాగా, భగవంతుల్లో లేదన్నమాట. అవును సార్, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ప్లీజ్. ఐ మీన్, కానీ ఎవరి మీద కంప్లైంట్ రాయమంటారు? బ్యాట్ భగవంతుడా, లేక కనపడకుండా కొడుతున్న వాడి మీద, లేక మీ ఇద్దరి మీద రాసేయమంటారా? సార్ మాకు తెలుసు మీరు ఇలాగా. మీకేమీ తెలీదు. ఇంకొక నిమిషం మీరు గనక నా ముందున్నారంటే మీరిద్దరు కూడా కనపడకుండా పోతారు. గెట్ అవుట్. ఏదైనా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోండి. ఇది పోలీస్ స్టేషన్, పిచ్చి ఆసుపత్రి కాదు. గెట్ అవుట్. సార్ నేను మోహిని, చెప్పేది get up. కాదు సమీర్. ఇంకా చాలు, వెళ్దాం పద. సార్, ముందే చెప్పాను కదా, కమాన్. పిచ్చోళ్ళు.
ఇంట్లో పెరుగులేదా? పోలీసుల కథనం ప్రకారం నేటి ఉదయం ఎంజీ రోడ్ బ్రాంచ్ యూబీఎస్ఎల్ బ్యాంక్ లో 2 కోట్లు దొంగిలించబడింది. బ్యాంకు ఉద్యోగుల కథనం ప్రకారం ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అంటే ఒక అదృశ్య శక్తి దోపిడీకి పాల్పడిందని అంటున్నారు. బ్యాంకు నుండి డబ్బులు బయటికి వెళ్లడం చూశామని, అయితే ఆ అదృశ్య శక్తి మాత్రం కనపడలేదని వారు అంటున్నారు. పోలీసులు బ్యాంకు వీళ్ళకి అబద్ధాలు చెప్పడం కూడా సరిగా రాదు. ఏదో అదృశ్య శక్తి బ్యాంకును దోపిడీ చేసిందట, అది కూడా 2 కోట్లు. బుద్ధున్న మనిషి ఎవడు వీళ్ళు చెప్పే కాకమ్మ కథలు నమ్మడు. బాయ్. కమిషనర్ అల్లూరి సుబ్బరాజు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటామని ఆయన ప్రకటించారు. దీనికి బాధ్యులైన వారిని ఎవరిని వదిలే ప్రశ్నే లేదని, నిజానిజాలు త్వరలోనే వెలికితీస్తామని, ఈ సంఘటనపై స్పందిస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి తొలి తెలుగు న్యూస్ ఛానల్ టీవీ. ఏం చేద్దామంటావు? పోలీస్ స్టేషన్కి వెళ్తే? లేదు మోహిని, దానివల్ల లాభం లేదు. బట్ సమీర్, ఇట్స్ ఆల్ ఓవర్ ది న్యూస్. పోలీసులు ఇప్పటికైనా మన మాటలు నమ్ముతారు. అంతేకాదు సమీర్, మన వెంట పడుతున్న వాడి దగ్గర నుండి కనీసం మనకి ప్రొటెక్షన్ అయినా దొరుకుతుంది. వాట్ ఆర్ ద చాయిస్ డు వి హ్యావ్? మోహిని, వాళ్ళు మన మాటలు నమ్మున్నట్లయితే ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇంకోసారి స్టేషన్కి వెళ్తే టీవీ న్యూస్ చూసి మళ్ళీ మనం ఇంకో కథ అల్లుతున్నాం అంటారు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏ లాభం ఉండదు. విష్ణు బాబు, ఎక్కడ్రా? విష్ణు బాబు, బాబు ఎక్కడ్రా? ఏం చూస్తున్నావు? ఏం వెతుకుతున్నావు? నా పర్సు కనబట్టలేదు. నీకోసం ఏం తెచ్చానో చూడు మోహిని. You are my Spider-Man. You are the only one for me. मेरी सेठी इंद्रधनुसुवा नडिचेटी नैलु सरसुवा नी नडुमे ईस्ट कोस्ट रैला
వణికే పెదాలు మెరిసే అందాలు ఏవో నిజాలు తెలిపే అవి నాదాలుగా నాలోన పలికే కలిసే క్షణాలు కాదా యుగాలు నన్నే మరచిపోయి నీలో నా చేరి నీ సొంతమై చిన్న రెప్ప పాటులో కడలి కెరటమై ఎందుకు భయపడతువిలా కన్ను మూసిన కన్ను తెరచిన ఎందుకు కనిపిస్తుంటవిలా గుండె గుండెతో తిరవేసి మనసు మనసుతో నిలివేసి నన్ను చేసుకో నీలో సగం బిగిసి నరాలు కోరే సుఖాలు అందించు వయసు తీరం చలి నీతో సదా నన్నుండి పోనివా నువ్వే వరంగా నేనే స్వరంగా నీలోని కలిసిపోని నీతో తోడుగా నన్నుండని అణువు అణువును అగ్ని చిరుకువై తడిపేస్తున్న వెండుకిలా నువ్వు కంటి పాపలో కోటి కలలకు ఊపిరి పోస్తావేమిటిలా గుండె గుండెతో తిరవేసి మనసు మనసుతో నిలివేసి నన్ను చేసుకో నీలో సగం మోహిని అరే రే భయపడద్దు. నేను భగవంతుని కాదు, భూతాన్ని కూడా కాదు. నేను మీ ఎదురుగుండా ఉన్న బిల్డింగ్లోనే ఉంటాను. నేను నీకెందుకు కనిపించట్లేదు అనుకుంటున్నావా? ఆ రోజు నేను కాఫీ డేలో ఏడ్చాను కదా, ఆ తర్వాత నేను బీచ్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ నాకు ఒక విగ్రహం దొరికింది. అప్పుడు నేను కోపంలో ఆ దేవతతో నన్ను మాయం చేసేమన్నాను. ఆ రోజు నుంచి నేను మాయమైపోయాను. నేను చెప్తుందంతా నిజం. ఇంకో నిజం తెలుసా? నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నీకోసం ఏమైనా చేస్తాను మోహిని. ఇదంతా నీకే, నీకోసమే తెచ్చాను. చూసావా, నీకోసం నేను బ్యాంకును కూడా దోచేశాను మోహిని. 2 కోట్లే కాదు, నీకోసం ఈ ప్రపంచాన్నే దోచేస్తాను. మళ్ళీ దోచేస్తాను. బస్తాలు డబ్బులు ఇస్తాను, సమీర్ కన్నా ఎక్కువగా. చూడు, నువ్వెవరో ఏంటో నాకు అనవసరం. కానీ ఆ రోజు సమీర్ని కొట్టింది నువ్వేగా? లేదు మోహిని, ఆ సమీర్ ఉన్నాడే, వాడిని ప్రేమకు అసలు అర్హుడు కాదు. ఈ డబ్బును వాళ్ళంతా ఇంతే, ఇలాగే అమ్మాయిలతో తిరిగి వదిలేస్తారు. నీకు ఇవేవి తెలియవు మోహిని. ఈ డబ్బుల కోసమే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కదా. నీకు కావాల్సిన డబ్బే కదా. చూడు, నీకోసం మొత్తం బ్యాంకునే దోచేశాను మోహిని. నువ్వేది కావాలని అడిగినా నేను తీసుకొచ్చి ఇవ్వగలను మోహిని. ప్లీజ్, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకో మోహిని. నువ్వు ఆ సమీర్ని ఇష్టపడ్డం ఏంటి? అంటే నేను సమీర్ని డబ్బు కోసం? వాట్ యు థింక్ ఆఫ్ మీ? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? విష్ ఐ కుడ్ బ్లడీ సీ యు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. చూడు, నువ్వు సమీర్ని వదిలేస్తానని ఒక్క మాట చెప్పు మోహిని.
మిగతాదంతా నేను చూసుకుంటాను. సమీర్ గురించి కదా చెప్పేది. వాట్ యు మీన్ వదిలేమంటే? చూడు, నువ్వు సమీర్ చుట్టుపక్కల కూడా వెళ్ళావనుకో, ఈవెన్ ఇఫ్ యూ టచ్ హిమ్, ఐల్ ఫైండ్ యూ అండ్ ఐల్ కిల్ యూ. డు యూ అండర్స్టాండ్? అర్థమైందా? ఆర్ యూ లిసనింగ్ టు మీ? మోహిని ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. Oh, you just get out, you bloody get out. Do you understand my saying? Do you understand? Get out. Get out. మోహిని, Listen to me right now. Listen to me. ఏమైంది? మన ఇంటి ఎదురుగుండా ఉంటాడు కదా, ఆ బ్యాంక్ రాబరీ చేసింది అతనే. ఎవరమ్మా? అది కాదు డాడీ, మన ఇంటి ఎదురుగుండా ఒక అతను ఉంటాడు కదా. మన ఇంటి ఎదురుగుండా ఎవరుంటారు? అతనే ఆ బ్యాంక్ రాబరీ చేసింది. ఇదిగో ఈ డబ్బు కూడా తెచ్చాడు. మోహిని, ఇక్కడికి వచ్చాడు. అసలు ఏం జరిగిందమ్మా? ప్రేమిస్తున్నట్ట. అయ్యో, అతనే మాయమైపోయాడు డాడీ. He's invisible. ఎవరికి కనిపించడు. మాయమైపోయాడు. నీకేమైనా పేడుకలు వచ్చాయా? మన సమీర్ని కొట్టింది కూడా అతనే. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు? He's very dangerous, Mama. He's very dangerous. పదిసార్లు మెట్లు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, కానీ వాడి ఇల్లు మాత్రం రాలేదు. ఎందుకు వస్తుంది? వాడు ఎక్కింది పక్కింటోడి మెట్లు కదా. నిజంరా బాబు, నేను చెప్పింది. ఎల్లారుజామున వాడు ఇంటికి వెళ్ళాడు. బాగా ఎగుతుంది. మంది ఎక్కువైతే బాటిల్ గాల్లోనే కనిపిస్తుంది బాబు. ఎక్కడరా చూపించు. అదిగోరా. బాటిల్ నిజంగానే గాల్లో ఎగురుతుందిరా. ఇదేంట్రా బాబు? ఏ బాబు, ఎవరయ్యా నువ్వు? నేను భగవంతుడు లేవయ్యా. ఏంటి భగవంతుడా? భగవంతుడా? భగవంతుడా, నీ కాళ్ళు ఎక్కడ బాబు? నీకు సంతోషం ఎక్కువయ్యి మాతో కలిసి మందు కొడుతున్నావా? బాధలో. బాధలోనా? లవ్ స్టోరీ ఏమైనా ఉందా? మీకు తెలుసా, నేను తను ప్రేమించమని అడిగాను. భగవంతుడివి నువ్వు అడుక్కున్నావా? అడుక్కుంటే ఎవరైనా ఇస్తారా? లాక్కోవాలి. లాక్కోవాలంతే. భగవంతుడా, నాకు ఒక ఫెరారీ కార్ ఇవ్వు. ఫెరారీ కార్. కార్ కార్. ఇలా అడుక్కునేవాడిని పిచ్చగాడు అంటారు నాయనా. లాక్కునేవాడిని భగవంతుడు అంటాడు. భగవంతుడు లాక్కోడు, భగవంతుడు ఇస్తాడ్రా. అరే ఎదవా, చెప్తా ఇను. మనల నుండి మన సంతోషాలను ఎవరు లాక్కుంటారా? భగవంతుడు. మన ప్రాణాల్ని మన నుంచి ఎవరు లాక్కుంటారా? భగవంతుడే. అందుకే లాక్కునేవాడిని భగవంతుడు అంటారా పిచ్చ నా కొడక. కరెక్ట్. లాక్కునేవాడిని నిజమైన భగవంతుడు. భగవంతుడా? భగవంతుడు అడుక్కోడ్రా, లాక్కుంటాడు. నీకు కావాల్సింది లాక్కో, ఇవ్వకపోతే తండ్రి మరి లాక్కో. అప్పుడే నీకు అందరూ దండాలు పెడతారు. అంతేకాదు పూజలు కూడా చేస్తారు. ఏంటి వెళ్ళిపోతున్నావా? పదండ్రా, మనం కూడా వెళ్ళిపోదాం. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.
విష్ణు ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? నీకోసం అంతా వెతికాను. ఎందుకు? ఏంట్రా నువ్వు తాగావా? తాగాను. విష్ణు ఇందాక టీవీలో చూపించిన బ్యాంకు దోపిడీ నేనే. ఏం మాట్లాడుతున్నావురా? నేను చేసిందే. నన్ను ఎవరు ఏం చేయలేరు. చూడు విష్ణు, నువ్వు చేసింది చాలా తప్పు. నేను చేసింది తప్ప? 25 ఏళ్ళుగా అమ్మ నన్ను చీటికి మాటికి తిడుతుంటే, నన్ను కొడుతుంటే అది తప్పు కాదా? ఒక్కరోజైనా మీరు అమ్మని ఆపగలిగారా? చూడు విష్ణు, నా మాట విను. అందరూ నన్ను ఏడిపించేవాళ్లే. అది తప్పు కాదు. తప్పట. అలా అనుకో విష్ణు. ఎందుకనద్దు? ఈ రోజు వరకు నా మాట ఎవరైనా విన్నారా? అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు వినాలి? చెప్పండి, మీరే చెప్పండి. సరే సరే, నడు ఇంటికి వెళ్దాం. నేను ఎక్కడికి రాను, వెళ్ళిపోండి. ఇప్పుడు నన్ను ఎవరు ఏం పీకలేరు తెలుసా? నాకు ఏది కావాలన్నా లాక్కోగలను, ఏది కావాలన్నా లాక్కుంటాను. విష్ణు, విష్ణు! బీచ్ రోడ్ పోలీస్ స్టేషన్ బయట పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. యూపీఎస్ఎల్ బ్యాంక్ దోపిడీకి సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటివి నమ్మటం చాలా కష్టం సార్, కానీ నిజం. అతనే మోహినితో చెప్పాట అతనెవరికి కనపడ్డని, ఆ బ్యాంక్ దోపిడీ చేసింది కూడా అతనేనని అతనే చెప్పాడు. అంతేకాదు సార్, ఇదంతా మా మోహిని కోసమే చేశారని కూడా చెప్పాట. సార్ ఇది నమ్మటం కష్టమే, కానీ మేము చూసాం. మేము చెప్తుంది నిజం సార్, నమ్మండి. మేమేదో కట్టుకథలు చెబుతున్నాం అని మాత్రం అనుకోవద్దు. బట్ సార్, ఇట్స్ హ్యాపెనింగ్. ఆ రోజు టీవీలో చూసి నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ బ్యాంకు దోపిడీ జరిగినప్పుడు ఎంతో మంది చూశారు. ఇంతమంది కావాలని అబద్ధాలు చెప్పరు కదా సార్. సార్ మీకు నేను గ్యారంటీగా చెప్తున్నాను, మిగిలిన డబ్బులు కూడా వాడింటూనే ఉంటాయి, కావాలంటే చూడండి. చిన్నపిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, క్షమించేయచ్చుగా. నేను చేసింది తప్పే. లంచం ఇవ్వడం నేరం నాకు తెలియదుగో, ఈయనే చెప్పాడు. ఇంకెప్పుడు ఇవ్వను. అయ్యో భలేవరేనండి మీరు. వాడు కనిపించడం లేదే కదా మీ స్టేషన్కి వచ్చి మీ కంప్లైంట్ ఇచ్చింది. ఆ మాట మీకు నమ్మకం లేదా? నోరు మూసుకొని చెప్తే అర్థం కావట్లేదా? మళ్ళీ నోరు తెరిచేవంటే గుండు గొంతులోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అర్థమైంది కదా? చూడండి, సౌండ్లు రాకూడదు. అర్థమైందా? సార్ మనం వస్తున్నట్టు వాడికి ఏమన్నా? దేనికోసం మీరు ఇదంతా చేస్తున్నారు? సార్ డబ్బులు దొరికాయి.
డబ్బులు దొరికేసరే మరి వాడు డబ్బులేంటి? ఏ డబ్బులు ఎక్కడవి? విష్ణు బ్యాంకు దోపిడీ చేశాడు. వాడెవరికి కనిపించడు. మీకు ఈ విషయం తెలిసి కూడా నాటకం ఆడుతున్నారని నాకు తెలుసు. లేదు లేదు, మీకెవరో తప్పుడు సమాచారం చెప్పారు. చెప్పండి, మీకెవరో కావాలనే చెప్పారు. వాడు కనిపించక 3 రోజులైందని మేము ఏడుస్తుంటే వాడు బ్యాంకు దోపిడియా? లేదు సార్, మీకెవరో కావాలనే చెప్పారు. లేదు, వాడు చెప్పేది నిజం. విష్ణు నిజంగా మాయమైపోయాడు. వాడెవరికి కనపడ్డు. బ్యాంకు దోపిడీ చేసింది కూడా వాడే. ఏంటి పూజ, మొన్న వస్తానన్నావు రాలేదు, నిన్న వస్తానన్నావు రాలేదు, కనీసం ఈ రోజు ఏమైందండి? అడున్నో ఏ కళ్ళు మూసుకుపోయా? అదే అర్థం కావట్లేదు. పంట పగలే తాగేసినట్టుగా. వాళ్ళకి బదులు 2 times ఫోన్ కూడా చేశాను. మెసేజ్ కూడా వదిలేదు. అవును అవును అవును, నేను వాళ్ళకి చెప్పాను. అంత క్లియర్గా చెప్పాను. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. మోహిని ఎక్కడ? చెప్పండి, ఎక్కడ మోహిని? ఎక్కడుంది? ఎవరది సంజయ్? ఎవరు? సరే, మీరు చెప్పరు కదా. సరే, చెప్పండి. మర్యాద అడిగితే మీరు చెప్పరు. చెప్పరు నేను చెప్పదు. నాకు ఎక్కడుందో తెలీదు. ఎలా చెప్పాలో చూస్తాను. ప్లీజ్, నాకు మోహిని ఎక్కడుందో నిజంగా తెలీదు. మీరేమనుకుంటున్నారు? మోహిని నా నుంచి దాచిపెట్టగలరా? తను ఎక్కడున్నా పట్టుకుంటాను. ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. సమీర్, వాడు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వెళ్ళాట. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విరగొట్టేశాట. మమ్మీ డాడీని కూడా బెదిరించాట. సమీర్ వాడికి నేను ఎక్కడున్నానో తెలుసని చెప్పాట. వీ హ్యావ్ టు రష్ ఫ్రమ్ హియర్ సమీర్. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సమీర్. కమ్ ఆన్.
అన్ని అడ్రస్లకు వెళ్ళండి. ఎస్ సార్. అంతా వెతకండి. సార్ సార్. ఏ క్లూ దొరికినా సార్ వదలొద్దు. సార్ నేను గమ్మత్ చూశాను. క్లోజ్ చేయండి. ఓ మోటార్ సైకిల్ మనిషి లేకుండా దానంతా అదే వెళ్తుంది. ఏంటి, మనిషి లేకుండా మోటార్ సైకిల్ వెళ్తుందా? ఎస్ సార్. ఎక్కడ? సీతమ్మ దారిలో. తప్పకుండా విష్ణు అయి ఉంటాడు. ఎస్ సార్. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అక్కడ? పట్టుకోవచ్చు కదా. ఎస్ సార్. ఎస్ఆర్ ఏంటి? నో సార్, మనం అతన్ని చూడలేనప్పుడు పట్టుకోవటం కష్టం కదా సార్. యూ బ్లడీ ఫుల్, మోటార్ సైకిల్ అయినా పట్టుకోవచ్చు కదా. ఎస్ సార్. మనం ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఈ సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్తావు సమీర్? నాకు తెలీదు, బట్ వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. వాడికి మన ఇద్దరిళ్ళు తెలుసు, ఎక్కడికైనా రావచ్చు. బట్ వే టు వి గో? ఎక్కడికి వెళ్తాం? మోహిని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది వాడికి తెలియకూడదు. బానే ఉంది సమీర్, బట్ ఎలా? వీ కెన్ గో టు స్టేట్స్ మోహిని. అమెరికాలో మా ఇంటికి వెళ్దాం. ఐఎమ్ వెరీ ష్యూర్ వాడు అక్కడికి మాత్రం రాలేడు. Yes, you're right. నీ పాస్పోర్ట్ ఎక్కడా? In my home. వెళ్ళి తీసుకొద్దారా. కానీ ఎలా వెళ్తాం? హీస్ ఇన్విజిబుల్, ఎక్కడైనా ఉండొచ్చు. మనం వాడిని చూడలేం, కానీ వాడు మనల్ని చూడగలడు కదా. ఎలా వెళ్తాం? అయితే నువ్వే ఇంటికి ఫోన్ చేసి వాళ్ళని పాస్పోర్ట్ తెమ్మను. బట్ నా ఫోన్ ఇంట్లో ఉంది. ఓహ్, నీదెక్కడా? లేదు మోహిని, మనం ఫోన్ చేయడానికైనా బయటికి వెళ్ళక తప్పదు కదా. బట్ సమీర్, బయటికి ఎలా వెళ్తాం? సమీర్, ఒక ఐడియా. మోహిని నంబర్ చెప్పు. మా పిన్ని గొంతు పొంగిపోయింది. రింగ్ అవుతుందా? పిన్ని జాగింగ్ చేస్తుంది, అందుకే. నేను కూడా. ఎక్కడ? హలో డాడీ. డాడీ, మోహిని. మోహిని, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు ఎలా ఉన్నారు? డాడీ, మేము బానే ఉన్నాం. ముందు అడ్రస్ రాసుకోండి. అలాగే చెప్పు చెప్పు. ఒక్క నిమిషం. మాట్లాడుతున్నది మోహిని. దా ఫైన్. చెప్పు. ప్లాట్ నంబర్ ప్లాట్ నెంబర్ 38. 38. మంజు, నువ్వు ఉండి చెప్తాను. డాడీ, 10 per lines. ఇదే అడ్రస్, ఇక్కడికి వచ్చాను. ఓకే, అలాగే మేము ఇద్దరం ఇప్పుడే బయలుదేరొస్తాం. మీరు మాత్రం అక్కడే ఉండండి. అడ్రస్ కరెక్ట్ గా రాసుకున్నారు కదా? డోంట్ వరీ. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పు. నేను మీకు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్ కాదు. నేను మీకు ఇప్పుడు ఇంకో అడ్రస్ చెప్తున్నాను. రాసుకోకుండా వినండి. అలాగే. అక్కడికి నా పాస్పోర్ట్ తీసుకొని వచ్చేయండి. సరే. సంజయ్ ఏమంటోంది అది? సరిగ్గా స్నానం కూడా చేయనివ్వండి. హలో. ఇస్మాయిల్ చెప్పు. అవునా? అయితే ఆ వీడియోగ్రాఫర్ని, పెళ్లి క్యాసెట్ని తీసుకొని వెంటనే ఆఫీస్ దగ్గరికి వచ్చాయి. నేను కూడా ఇమీడియట్గా బయలుదేరొస్తున్నాను. ఓకే. ఈ విష్ణుగాడు పెద్ద తలనొప్పి కింద తయారయ్యాడు. బ్లడీ ఇడియట్. నువ్వు చూసి చాలా తక్కువ. నాకు తప్పుడు రచించి తప్పించుకుందాం అనుకుందా? మీరెవరినైతే దాచిపెట్టారో ఆ మోహిని. ఎవరిని పట్టుకోవాలని తలలు బాదుకుంటారు. ఏం చేస్తున్నావు? ఏంటిదంతా? ఏం కావాలి నీకు? ఏం కావాలి? మోహిని. మోహిని కావాలి నాకు. మోహిన? ఏ మోహిని? మీరెవరినైతే దాచిపెట్టారో ఆ మోహిని. చూడు చూడు, నువ్వెవరితో పెట్టుకుంటావో నీకే తెలీదు. నా మాట విను, నా మాట విను. ఏం విను? నేను చెప్పేది విను. నేను ఎవరి మాట విను? 24 గంటల్లో మీరు నాకు మోహిని అప్పు చెప్పాలి. అంతవరకు ఈ సిటీని అల్ల కల్లోలం చేస్తాను. నన్ను మీరు ఆపాలనుకుంటే మోహిని అప్పు చెప్పండి. నా మాట విను. మాతో కోఆపరేట్ చేసావనుకో, నిన్ను అప్రూవల్ కింద మార్చి శిక్ష తగ్గేలా చేస్తాను. నా మాట విను, నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. రేయ్, ఎక్కడ నువ్వు? ఎక్కడ నువ్వు? మేము స్టేట్స్కి వెళ్తున్నాం.
స్టేట్సా? అవును, మేమిద్దరం అక్కడే సేఫ్గా ఉంటాం. కానీ మీరిలా వాడికి భయపడి ఎంతకాలం అని దాక్కుంటారు? వాడిని పట్టుకునేంతవరకు అంటే. సరే మీ ఇష్టం. వాడిని మేము ఆపలేనప్పుడు మిమ్మల్ని మాత్రం ఎలా ఆపగలం? మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి. వాడు మిమ్మల్ని కనుక చూశాడంటే మేమిద్దరం కూడా దొరికిపోతాం. గాడ్, ఏం చేద్దాం? మీరు మా గురించి ఏమీ వరి అవ్వద్దు. విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండు. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ సమీర్. టేక్ కేర్. కూడా జాగ్రత్త. బాయ్. ఓకే. బాయ్. బాయ్. వెళ్దాం.